సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇటువంటి విషయం మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా ఈ కేసుని పరిగణిస్తున్నారు. అమెరికాలో చాలా కాలం క్రితం జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి వ్యక్తి, నల్లజాతి వాడిని పోలీసులు రోడ్డు మీదే బూట్ కాలుతో అదిమి పట్టినటువంటి ఆ సన్నివేశం మనకు గుర్తుంది. అలా అదిమి పట్టినప్పుడు ఊపిరాటకి చచ్చిపోతాడు. అటువంటి కేసుతో ఈ కేసును పోల్చుతున్నారు. ఈ కేసులో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి మన భారత ప్రభుత్వం వారు ఉరిశిక్ష అమలు చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. భారతదేశంలో ఎంతమందికి పోలీస్ ఆఫీసర్స్కి ఒకేసారి ఉరిశిక్ష వేయబడటం అనేటువంటిది ఇదే మొదటిసారి. భారతదేశంలో ఈ యొక్క వార్త వైరల్ అవుతుంది. ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి యూట్యూబ్ ఛానల్లో వీటి గురించే మాట్లాడుతున్నారు. అందుని బట్టి దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చివరిలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక విశ్లేషణ ఇస్తాను. మనిషి యొక్క హింసాత్మకమైన ప్రవృత్తిని బట్టి పైశాచిక ఆనందాన్ని మనిషి పొందాలనుకుంటున్నాడు కదా, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏ నేరం ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి రోమన్ సైనికులు కూడా శాడిజం అండి, భయంకరమైనటువంటి పైశాచికతతో హింసించారు. అలాంటి పరిస్థితుల్లో వారు పొందుకున్నటువంటి ఆ యొక్క ఫలితం ఏంటో మనందరికీ తెలుసు. ఈ కేసు కూడా ఎలాగే ఉంటుంది. వారు ఏ నేరం చేయలేదు తండ్రి కొడుకులు, కానీ భయంకర రీతిలో కొట్టారు, భయంకర రీతిలో లాకప్ డెత్కి వారిని నడిపించారు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే తమిళనాడు రాష్ట్రం తూతుపూడి జిల్లా శతనుకులం అనే ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అది ఎప్పుడంటే జూన్ 19 తారీఖు 2020 సంవత్సరం. 2020 సంవత్సరం అంటే మనందరికీ గుర్తొస్తుంది కోవిడ్-19. ఆ టైంలో ప్రపంచమంతా లాక్డౌన్. కోవిడ్ అనేది పాండమిక్ డిసీజ్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అనేటువంటిది వచ్చింది. ఆ లాక్డౌన్ వచ్చినప్పుడు షాపులన్నీ మూసేశారు. ఆ టైంలో ఈ ప్రాంతంలో షాపులు రాత్రి 9 గంటల వరకు తెరుచుకోవచ్చు, తర్వాత మూసేయాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆ టైంలో జయరాజు అనేటువంటి వ్యక్తి, అతని కుమారుడు బెనెక్స్, జయరాజ్కి 59 సంవత్సరాలు. వారిద్దరు కూడా మొబైల్ షాప్ను నడుపుతున్నప్పుడు 9 గంటలు అయిందట. షాపు షట్టర్స్ వేసేశారు. బయటకు వచ్చి నిలబడ్డాడట. పోలీసు వారు వచ్చారు. ఆ పోలీసు వారిలో శ్రీధర్, ఆ తర్వాత బాలకృష్ణ అనేటువంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి షాప్ ఇంకా తెరిచుంచావేంటి అని అడిగారట. లేదండి మూసేశాను అన్నాడు. మూసేశాని పోలీసులతో కొద్ది పరుషంగా మాట్లాడి ఉండొచ్చు. అందును బట్టి ఆ యొక్క తండ్రిని పరుషమైనటువంటి మాటలతో ఆ వ్యక్తిని పట్టుకుని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంతలో తన కొడుక్కి ఎవరో చెప్పారు, బెన్నెక్స్కి చెప్పారు, మీ నాన్నని పోలీసులు తీసుకెళ్లారంటే ఫ్రెండ్తో పాటు ఆ వ్యక్తి కూడా బైక్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పోలీస్ స్టేషన్ లాకప్లో తండ్రిని బట్టలు తీసి కొడతా ఉంటే మా నాన్న ఎందుకు కొడుతున్నారండి, ఏం తప్పు చేశాడు, మాకు ఏ నేర ప్రవృత్తి తెలియదు, నేరం ఏం చేయలేదు కదా, షాపు మేము మూసేసామని కొడుకేదో సంజాయిషి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మమ్మల్ని ఎదిరిస్తావేంట్రా అని చెప్పి తనను కూడా లోపల తీసుకొచ్చి తన బట్టలు కూడా తీసి తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా కొట్టడం ప్రారంభించారండి. 10 మంది పోలీసులు లాఠీలు తీసుకుని కొడతా ఉంటుంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది. రక్తం బయటకు వస్తూ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో గోడలకు రక్తం అంటుకుంటా ఉంది. వారి ముఖాల మీద రక్తం ఉంటుంది. ఆ బెంచుల దగ్గర రక్తం పారుతూ ఉంది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోయింది. ఎంత బతిమలాడుతున్నా సరే ఒప్పుకోలేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కొడతానే ఉన్నారండి. అలాంటి కొడుతున్న పరిస్థితుల్లో బయట కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు, వారు చూస్తున్నారు. అందులో ప్రాముఖ్యంగా ఆ యొక్క కానిస్టేబుల్స్లో లేడీ కానిస్టేబుల్ ఉంది, ఆమె పేరు రేవతి కూడా చూస్తూ ఉంది. ఏంటి అమానుష్యం, ఇంత భయంకరంగా కొడుతున్నారే అని చెప్పి భర్తకు కాల్ చేసిందట. ఏమండి ఇలా కొడుతున్నారండి, కారణం చాలా చిన్నదే అని రేవతి అనేటువంటి ఆ యొక్క కానిస్టేబుల్ చెప్పారట. మనకెందుకులే, నువ్వు చిన్న ఉద్యోగివి, నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రశ్నిస్తే నీ ఉద్యోగం పోతుంది, నీ మీద ప్రెజర్ వస్తుంది, అందుని బట్టి మౌనంగా ఉండు అని తన భర్త రేవతికి చెప్పాడట. ఆ టైంలో ఊహించని 3 గంటల వరకు కొడితే వాస్తవానికి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. మోరోవరు తన లివర్, తర్వాత కిడ్నీ, ఇవన్నీ కూడా గట్టిగా దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత 3 గంటలు అయిన తర్వాత వారు సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం చూసేటప్పటికి పరిస్థితి చాలా దిగజారిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ బ్లడ్ అంతటిని కూడా వారి చేతి తుడిపించారట. ఆ ఫ్లోర్ అంతా బ్లడ్ అయిపోతే, ఆ బెంచ్లంతా కూడా బ్లడ్ అయిపోతే వీరిద్దరి చేత మొత్తం ఆ పోలీస్ లాకప్ రూమ్ అంతా కూడా వీరి చేత క్లీన్ చేయించారు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఎంత పైశాచికంగా వారిని హింసించారంటే, ఎంత బ్రూటల్గా హింసించారంటే, సో ఆ లాఠీల్ని పెట్టకుండా ప్రాంతంలో ఆ లాఠీల్ని దూర్చారట. చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఎందుకు అలా చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ కూడా రేవతి అనేటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్ చూస్తూనే ఉన్నారు. ఉదయకాలం అయ్యేటప్పటికి వారి పరిస్థితి చాలా దిగజారిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి నడిపించారట. అక్కడ డాక్టర్ వెన్నెల అనేటువంటి ఆ డాక్టర్ గారు అంతా చూసి మొత్తం ఫిట్, అంతా బాగానే ఉన్నారు, వీళ్ళకి ఏం ప్రమాదం లేదని చెప్పి ఆ ఫిట్ అని రాసిచ్చేశారట.
ఆలోచన చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వారు ఎలా ఉన్నారు చూడండి, కనీసం చెక్ చేయకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నప్పటికీ కూడా వారి లివరు, వారి యొక్క కిడ్నీస్ పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా ఆ డాక్టర్ గారు ఎలా ఫిట్ అని సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? అతను మెజిస్ట్రేట్ వారి దగ్గర కూడా నడిపించారు. మెజిస్ట్రేట్కి నడిపించిన తర్వాత మెజిస్ట్రేట్ వారు కూడా ఏమీ గమనించకుండా, వారికి న్యాయం జరిగించకుండా జైలుకి రాసేశారు. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అంటారు దాన్ని. జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి వాళ్ళు లెగలేని పరిస్థితిలోకి ఉన్నారు. నిజంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, భయంకరమైనటువంటి అస్వస్థత వారికి ఉంది, లేవలేకపోతున్నారు, మాట్లాడలేదు. అలా ఉండిపోయేటప్పటికి వెంటనే తీసుకొచ్చి వారిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో వారిని వేసేశారు. వేసిన తర్వాత 19వ తారీఖు రాత్రి 9 గంటలకి సంఘటన జరిగితే 22వ తారీఖున హాస్పిటల్లో కొడుకు బెనెక్స్ మృతి చెందాడు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లో తండ్రి కూడా మరణించాడు. ఎంత భయంకరమైనటువంటి మరణం మీరు చూడండి. వాస్తవానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 206 లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి. దానికంటే ఎక్కువగానే జరుగుతాయి. దాన్నే కస్టోడియల్ డెత్స్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం భారతదేశం అంతా కూడా ఇన్ని లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి. ఇంత బ్రూటాలిటీని కొంతమంది పోలీసులు చూపిస్తుంటారు. నేను అందరు పోలీసుల గురించి మాట్లాడలేదండి, అందరూ ఇలా ఉంటారని అనట్లేదు. కానీ ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన మరి ప్రభుత్వం వారికి ఇచ్చిన అధికారం బట్టో, లేకపోతే అతిశయమో, లేకపోతే మాకు చట్టాలు మాకు వర్తించమని అనుకుంటారో మనకు తెలియదు. అటువంటి భయంకరమైనటువంటి కార్యాన్ని ఆ యొక్క పోలీస్ స్టేషన్లో జరిగింది. ఆ సంఘటన అంతా కూడా రేవతి అనేటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ గారు చూడటం జరిగింది. ఆమె వీరందరి గురించి కూడా మెజిస్ట్రేట్లో వాంగ్మూలం ఇచ్చారు, ఇలాంటి కార్యాలు జరిగినాయని. 10 మంది పోలీస్ ఆఫీసర్లు మూకముడిగా 2 వ్యక్తుల మీద భయంకరమైన దాడి చేశారు. భయంకరమైన రీతిలో వారిని లాఠీలతో కొట్టారు. ఎక్కడ తగులుతుందో చూసుకోలేదు. రక్తం వస్తున్నా సరే వారికి జాలి లేదు. వారు మర్డర్ చేశారా లేకపోతే మానభంగం చేశారా? షాప్ టైమింగ్స్ కొద్దిగా ఏమన్నా అటు ఇటు అయినాయి. ఆల్రెడీ క్లోజ్ చేశారని సిబిఐ ఎంక్వైరీలో కూడా తేలింది. మరి పోలీసు వారు ఎందుకు అలా చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. ఆ పోలీసు వారిలో 10 మంది ఈ క్రైమ్ చేస్తే ఆ 10 మందిలో ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లు 3 ఉన్నారు, కానిస్టేబుల్ 4 ఉన్నారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ 2 ఉన్నారు. వాస్తవానికి హెడ్ కానిస్టేబుల్లో ఒక ఆయన కోవిడ్లో చనిపోయారట. అందుని బట్టి 10 మందిలో 9 మందికి భారత ప్రభుత్వం వారు ఉరిశిక్ష అమలు చేశారు. వాస్తవానికి ఇలాంటి లాకప్ డెత్లు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో జనరల్గా చేసేటువంటి విధానం ఏంటంటే ఆ యొక్క పోలీస్ ఆఫీస్ని సస్పెండ్ చేస్తారు. వాస్తవానికి సస్పెండ్ ఇన్ ద సెన్స్ వారి దృష్టిలో హాలిడే అని అర్థం. ఎప్పుడైతే ఇలాంటి క్రిమినల్స్ని లాకప్ డెత్ చేసిన తర్వాత వారి మీద ఇప్పుడు కూడా చర్యలు తీసుకోరు, జస్ట్ సస్పెండ్ చేస్తారు. 2-3 నెలల్లో లేకపోతే 5-6 నెలల్లో వారికి హాలిడే ఇచ్చి మరలా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మదురై కోర్టు వారు 9 మంది ఆఫీసర్స్కి, 9 మంది పోలీసు వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఈ ఉరిశిక్ష అమలు చేయటంలో ప్రాముఖ్యంగా వారి మీద సాక్ష్యం చెప్పినటువంటి కానిస్టేబుల్ పేరు రేవతి. ఆ రేవతి గారు ఎంతగానో ధైర్యం చేశారు. వాస్తవానికి ఆ బ్రూటాలిటీని ఆమె కూడా చూడలేక ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఉండొచ్చేమో, మరి ఆమెను కూడా పక్కకి వెళ్ళి ఉంటారని చెప్పి ఉండొచ్చు. ఆ టైంలో భర్తకు చెప్పింది, భర్త కూడా మనకెందుకులే అని చెప్పి ఆ భర్త కూడా పోలీస్ ఆఫీసర్ని వారించడం జరిగింది. కానీ ఆమె మెజిస్ట్రేట్ ముందు ధైర్యంగా ఒప్పుకుందండి. ఈమె చరిత్ర గురించి ఆలోచన చేస్తున్నాడు. 3 సార్లు ఆమె ఫెయిల్ అయిందట కానిస్టేబుల్ సెలక్షన్స్లో, కానీ 4వసారి ఎంపిక అయిందట. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారట, మనకెందుకమ్మా ఈ యొక్క పోలీసు ఉద్యోగాలు, ఏదన్నా వివాహం చేసుకుని చక్కగా కుటుంబ జీవితాన్ని జీవించానంటే లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి. ఒక వాల్యూస్తో వచ్చినటువంటి ఆమె పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ ముందు చెప్పడం జరిగింది. సిబిఐ కూడా దీని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సిబిఐ కూడా సమర్థవంతమైనటువంటి ఆ రిపోర్ట్స్ని వారు తీసుకున్నారు, సాక్ష్యాలు తీసుకున్నారు, మంచి ఇంట్రాగేషన్ వారు చేయగలిగారు. చివరికి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి, రేవతి అనేటువంటి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఆ 9 మందికి కూడా ఉరిశిక్షను ఖరారు చేయమని, ఆ 9 పోలీస్ ఆఫీసర్స్కి ఉరిశిక్ష ఖరారు చేయమని చెప్పి మదురై కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఎంత భయంకరంగా కొట్టారు మీరు ఆలోచించేయండి. ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందట, లివరు ఆ తర్వాత కిడ్నీస్ కూడా బాగా నలిగిపోయినట్లుగా, రప్చర్ అయినట్లుగా వారు చెబుతూ ఉన్నారు. ఆ బ్లడ్ అంతా కూడా గోడలకు అంటుకుందట. వాస్తవానికి సిబిఐ వాళ్ళకి ఆ బ్లడ్ గురించి, ఆ తర్వాత లాఠీలను కూడా తీసుకువెళ్ళి ఆ సిబిఐ వాళ్ళకి ఈమె అప్పగించిందట. ఎందుకంటే ఆ లాఠీల మీద వారి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఆ తర్వాత బ్లడ్ మార్క్స్ కూడా ఉంటాయి. వాస్తవానికి వాటిని చెరిపేసినా సరే ఆ డిఎన్ఏ ఆ యొక్క లాఠీల మీద ఉంటాయి. ఆ తర్వాత ఆ యొక్క గోడల అంచుల దగ్గరికి వెళ్ళి ఆ బ్లడ్ కూడా చూపించిందట. ఇవన్నీ కారణాన్ని బట్టి నిజంగా సిబిఐ వారు ఇంట్రాగేషన్ చేశారు, చక్కగా ఆ కేసుని హ్యాండిల్ చేసి కోర్టుకి ఎప్పుడైతే సబ్మిట్ చేశారో 9 మందికి ఉరిశిక్ష వేశారు. భారతదేశంలో 9 మందికి ఉరిశిక్ష వేయడం ఇదే తొలిసారి. నేను విషయాన్ని విన్నప్పుడు చాలా బాధ అనిపించింది.
వాస్తవానికి వారేమి మర్డర్ చేయలేదు, ఏమి మానభంగం చేయలేదు, దొంగతనం చేయలేదు. కానీ పోలీసు వారి మీద కొద్దిగా గట్టిగా మాట్లాడుంటారేమో, లేకపోతే పోలీసు వారిని ఎదిరించుంటారేమో. ఆ ఎదిరించిన కారణాన్ని బట్టి భయంకరమైన రీతిలో లాకప్లో వేసి కొడితే తండ్రి కొడుకుని ఇద్దరిని కలిపి కొట్టారట. వాస్తవానికి కుమారుని ముందే తండ్రి యొక్క బట్టలు తీసేశారు, తండ్రి ముందే కుమారుని యొక్క బట్టలు తీసి ఇద్దరిని కొడతా ఉంటుంటే నిజంగా భయంకరమైన అరుపులు, భయంకరమైనటువంటి ఆర్తనాదాలు ఆ లాకప్ నుంచి వచ్చినాయి. నిజంగా వారిద్దరూ కూడా 2-3 రోజుల వ్యవధిలోనే వారిద్దరూ మరణించారు. ఈ కేసు చాలా దూరం వెళ్ళిపోయిందండి. చాలామంది యాక్టివిస్టులు, చాలామంది హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వారు దీని గురించి మాట్లాడారు. ప్రియాంక చోప్రా అనేటువంటి సెలబ్రిటీ కూడా, సూర్య అనేటువంటి సెలబ్రిటీస్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. వారికి న్యాయం జరగాలి, వారి కుటుంబానికి న్యాయం జరగాలి అని వారందరూ పోరాటం చేస్తే ఆ పోరాటానికి ఫలితంగా కోర్టు వారు ఇచ్చిన తీర్పిది. చూడండి ఎంత భయంకర రోజుల్లో మనం నివసిస్తున్నాం. సాటి మనిషి పట్ల ప్రేమ ఎక్కడానికి కనబడుతుందా, జాలి కనబడుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలామంది మాట్లాడచ్చు, నేరం చేసిన వారిని ఎలా ప్రేమిస్తారండి, నేరం చేసినటువంటి వారికి శిక్ష విధించొద్దా? చాలామంది మాట్లాడచ్చు. యేసు ప్రభు వారు ప్రేమ క్షమాపణ గురించి ఆయన మాట్లాడాడు. సిలువలో ఆయనతో పాటు వేలాడుతున్న రెండో దొంగను యేసుక్రీస్తు ప్రభు క్షమించారు. నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే యేసు ప్రభుని వేడుకున్నాడో, యేసు ప్రభు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. మనిషి హృదయంలో ప్రేమ, జాలి, క్షమాపణ, కరుణ ఇటువంటివి ఉండాలండి. వాస్తవానికి వారు చేసిన తప్పిదం ఏమీ లేదు, కానీ అంత భయంకరంగా ఎర్రకొట్టారు. మీరు ఆలోచించండి, మనిషి హృదయం ఎంత భయంకరంగా కఠినమైపోయిందో మీరు ఆలోచించండి. ప్రేమ లేదు. వాస్తవానికి అంత హింస పొందుతుంటే వారి రక్తం ఆ గోడలకి వెళ్ళి తగులుతూ ఉన్నా సరే వారిలో జాలి కలగలేదంటే వారు ఎంత క్రూలుగా మార్చబడ్డారు మీరు ఆలోచించండి. ఎంత సెన్సిటివిటీని వారు కోల్పోయారు మీరు ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ సెన్సిటివిటీని కోల్పోతున్నారు. ఈరోజున ఎప్స్టీన్ ఫైల్స్ మీరు చూడండి, వారు ఎలా చేస్తారండి, చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేయటం, వారి మాంసాన్ని వండుకు తినటం, ఇది భయంకరమైన దురాత్మ చేసేటువంటి కార్యాలు కాదా? దురాత్మ అంచెదినాల్లో భయంకరమైన రీతిలో చెలరేగిపోతున్నాడే. వాడుకున్న సమయం చాలా కొద్దిదని తెలిసి అనేక మందిని పట్టి పీడిస్తూ భయంకరమైన క్రూరత్వాన్ని వాడు మనుషుల్లో చొప్పిస్తూ దుష్టుడు చేస్తున్న కార్యాలుగా మనం భావించాలి. అందరిని బట్టి రెసిస్ట్ డెవిల్ దెన్ హిల్ ఫ్రీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోనని దేవుని లేఖనం పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. అందరిని బట్టి చాలా బాధ అనిపించింది. వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత వేదన చెంది, ఇప్పుడు ఆ కేసునంతా కూడా తీస్తున్నప్పుడు ఎంత భయంకరంగా కొట్టారో ఈ విషయాన్ని అంతా కూడా చూస్తున్నప్పుడు మన ఎంతో బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కేసు ద్వారా భారతదేశంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కనువిప్పు కలగాలి. లాకప్ డెత్ జరిగితే కనుక దాని గురించి ప్రభుత్వం వారు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారని అందరికీ ఇప్పుడు తెలుస్తూ ఉంది. పోలీసు వారు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే క్రిమినల్స్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఇంకో మాటలు చెప్పాలంటే నేరాన్ని వారి చేత ఒప్పింపు చేయాలంటే కొన్ని సందర్భాల్లో వారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వస్తుంది, వారిని కొట్టాల్సి వస్తుంది. కానీ అంత భయంకరంగా కొట్టడమా? అసలు వారు చేసిన తప్పిదం ఏమీ లేదు, వారు చేసినటువంటి నేరం ఏమీ లేదు, కానీ నేరం చేయనటువంటి వారిని ఇంత భయంకరంగా కొడితే మీరు ఊహించండి పోలీస్ స్టేషన్లో భద్రత ఉందనే ఆలోచన కలుగుతూ ఉంది. ఈ కేసును మనందరం వింటున్నాం కాబట్టి ఈ కేసును ఎలా చూడాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో మనందరూ కూడా జాలి, కరుణ, దయ, క్షమాపణ ఇవి అలవర్చుకోవాలండి. మన హృదయాలు సెన్సిటివ్గా మారాలి. రోజు రోజుకి మనిషి హృదయం కర్కశంగా మారుతుంది. రోజు రోజుకి మనిషి హృదయం చాలా బ్రూటల్గా మార్చబడుతుంది. కాబట్టి మనిషి హృదయం మార్చబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక వాగ్దానం చేశారు, ఒకవేళ మీ హృదయం రాతి హృదయంలో ఉంటే దాన్ని మాంస హృదయంగా చేస్తాను, ఒకవేళ గట్టిగా ఉంటే దాన్ని మెత్తగా చేస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇటువంటి పైశాచికత్వం, ఒకలాంటి క్రూరత్వం మన జీవితంలో పెంచుకోకూడదు. కానీ ప్రేమ, కరుణ, జాలి, సెన్సిటివిటీ ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? కొద్ది కాలమే. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరి ఏళ్ళ దయ కలిగి ఉందాం, తోటి వ్యక్తిని తోటి వ్యక్తిగా మనము ప్రేమిద్దాం, ఒకరినొకరు క్షమించుకుంటూ మనం సభ్య సమాజంలో పాపము లేనటువంటి పాపరహిత సమాజాన్ని మనం సృష్టించడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని అతడు తప్పు చేయకుండా మనం ఏనాడు కూడా శిక్షించకూడదు, దండించకూడదు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి వ్యక్తిని, నల్లజాతి వాడిని ఒక పోలీస్ భయంకరమైన రీతిలో మెడ మీద కాలేసి త్రొక్కితే ఆ వ్యక్తి కాసేపు చనిపోతాడు. అందుని బట్టి ఆ టైంలో అమెరికాలో చాలా దుమారం లేచింది, చాలా యాజిటేషన్ బయలుదేరినాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కేసు గురించి చాలా దుమారం లేచింది. అనేక మంది ఈ కేసు గురించి పోరాటం చేశారు. ఒక విషయాన్ని చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తాను. మనుషుడాన్ని ఏ విత్తనాన్ని విత్తావు ఆ పంటను కోస్తావు. ఒక వ్యక్తిని బాధించావు, హింసించావు, పైశాచికంగా శాడిజం చూపించావు, ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అలా జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పోలీసు వారు వాస్తవానికి శిక్షించేటువంటి వారు, కానీ కారణం లేకుండా ఆ పోలీసుని ఎదిరించారనే ఉద్దేశంతో వారు భయంకరమైన రీతిలో వారిని మరణం వరకు వారిని తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు, కోర్టుల వారు వారికి న్యాయం తీర్చకపోయినా
ఆ సుప్రీం జడ్జ్, మాటలో చెప్పాలంటే దేవాదేవునికి న్యాయస్థానంలో మనిషి ఖచ్చితంగా తీర్పు ఉంటుందనే విషయాన్ని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ వీడియోల ద్వారా మీరు సత్యాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూ బైబిల్ కోణంలోంచి, ఆధ్యాత్మిక కోణంలోంచి కొంత విశ్లేషణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా, అదేవిధంగా లబ్ధికరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు get more videos. God bless you. God bless our India.